డ్రగ్స్ కానీ నేను ఇక్కడే మిమ్మల్ని కూడా కోరుతున్నా, మీలో కూడా ఒక ఆలోచన రావాల్సిన అవసరం ఉంది. మనకు తెలియకుండా మన పిల్లలందరూ కూడా డ్రగ్స్కి అలవాటు అయిపోయే పరిస్థితికి వచ్చారు, గంజాయికి అలవాటు అయ్యే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల నేరాలు ఘోరాలు పెరిగే పరిస్థితి వచ్చాయి. అలాంటప్పుడు ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే మొన్నే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టి పిల్లల చదువుల పైన కూడా శ్రద్ధ చేసే పరిస్థితికి వచ్చాం. పేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఉంటారు, వాళ్ళకి ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నూతన వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేయడం, ఇమాములకి మౌజములకి గౌరవ వేతనాలు ఇవ్వడం, ఫాదర్స్కి పాస్టర్స్కి కూడా గౌరవ వేతనాలు ఇవ్వడం, ఇలాంటివన్నీ చేసి రేపో ఎల్లుండో మీ అందరికీ ఆమె ఇస్తున్నా. వాట్సాప్ గవర్నెన్స్ కూడా తీసుకొస్తున్నాను. అంటే వాట్సాప్ గవర్నెన్స్ అంటే మీ సెల్ ఫోన్లోనే మీకు ఏ పని కావాలన్నా అయిపోయేట్టుగా సెల్ ఫోన్ ద్వారా 150 సేవలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఆఫీసులకు పోయే పనే లేదు, దర్జాగా మీ ఇంట్లో మీరు కూర్చొని మీ నేటివిటీ సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, మార్కులు కావాలన్నా అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మీరు పెట్టేస్తే మీకే నేరుగా వచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం. 150 సర్వీసులతో ప్రారంభించి అన్ని సర్వీసులు కూడా ఇవ్వడానికి ముందుకు పోతున్నాం. ఇంకా అవసరమైతే మీకు తెలియకపోతే మీరు మామూలుగా మాటల్లో కూడా చెప్తే దాన్ని కూడా నేను ఏ ద్వారా ట్రాన్స్లేట్ చేయించి మీరు ఏ పనున్నా మళ్ళా మీకు సమాధానం చెప్పే పరిస్థితిలో నేను తీసుకొస్తాను. మీ ఫ్రెండే, మీ ఫోనే మీకు ఫ్రెండ్గా ఉంటాడు. మీకు తెలియదని కూడా అవసరం లేదు. ఊరికే ఒక ఐకాన్ నొక్కి మీకేం కావాలో చెప్తే మళ్ళా ఆ పని అయిపోయి మీకు చెప్పే పరిస్థితి తీసుకొస్తాం. అది కూడా ఎక్కువ దూరం లేదు, అది కూడా సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం చేసి రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు పోవాలో దానికి ముందుకు పోతున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు ఈ గ్రామానికి వచ్చినప్పుడు కానీ ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు కానీ కొన్ని విషయాలు కోరారు. కృష్ణదేవరాయలు గారు ఉండి వడిక పొడిసల ఇది ఒక 14 కోట్ల రూపాయలు ఇస్తే ఇమీడియట్ వర్క్ స్టార్ట్ చేస్తామని, తప్పకుండా దీన్ని ప్రారంభించడమే కాకుండా ఈ పల్నాడు ప్రాంతానికి ఇది ఒక వరం, దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఇది కూడా పూర్తి చేస్తాం. రెండోది ఇంటింటికి నీళ్లు ఇవ్వడం, అది కూడా ట్యాప్ ద్వారా ఇవ్వడం. దీనికి వాటర్ గ్రిడ్ ఉంది. ఈ వాటర్ గ్రిడ్ని అనుసంధానం చేసి మొత్తం ఈ ప్రాంతానికి అందరికీ నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇంకో పక్కన తైవాన్ స్ప్రేయర్స్ కానీ, ట్రాక్టర్స్ కానీ, అదే మరి టార్బాలిన్ పట్టాలు కానీ ఇవన్నీ ఏమున్నాయి అవన్నీ ఇస్తాం. అదే మరి లెదర్ పార్క్ అన్నారు, అది కూడా నాకు ఏ బాధ లేదు. పల్నాడులో హింస పోవాలి, అభివృద్ధి రావాలి, ఉపాధి రావాలి, సంపద సృష్టించాలి. నేను రాయలసీమ